బదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తా బదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా మనసే కుదిరింది వడ్డానం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తా బదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నమస్తే. నేను మీ ప్రజ్వల్ని, పొట్టిమామని. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఓకే, మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము హైదరాబాద్ వచ్చామన్నమాట. హైదరాబాద్ వచ్చాము చాలా రోజుల తర్వాత. ఇంకా అంకుల్ గురించి తెలిసిందే. ఇంకా ఇక్కడ కూర్చోంటే అసలు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడ ఉన్నాము అని. ఆర్కే హెయిర్ స్టూడియోలో ఉన్నాం. ఆర్కే హెయిర్ స్టూడియోలో ఉన్నాం. మళ్ళీ సర్వీస్ చేసుకోవడానికి వచ్చాడు అనమాట అంకుల్ చాలా రోజులకి. బట్ ఇప్పుడు సర్వీస్ చేసుకోబోతున్నాడు అనమాట. ఇంకా పెద్దగా చెప్పాల్సిన పనే లేదు, ఎందుకంటే మన ఆర్కే హెయిర్ స్టూడియోకి వచ్చేసాం. బట్ ఇంకా ఒకసారి ప్యాచ్ పెట్టిన తర్వాత ఎలా ఉందో మళ్ళీ చూద్దాం. చూసారా, వచ్చేసింది. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది క్లిప్పింగ్ అనమాట. 3 క్లిప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ టేప్ ఉంటుంది. అంటే అంకుల్ హెయిర్ ఏం రిమూవ్ చేయకుండా దీన్ని క్లిప్పింగ్ ప్రాసెస్ అంటారనమాట. అంటే హెయిర్ ఎక్కడ కొంచెం రిమూవ్ కూడా అవ్వదనమాట. ఈ క్లిప్స్ ప్రకారం 3 క్లిప్స్ ఉంటాయన్నమాట. ఈడొకటి అంటే ఇక్కడొకటి. ఇది ఫ్రంట్ వస్తుంది. ఈ ఫ్రంట్ టేప్ ప్రాసెస్ అనమాట. అంటే ఎలా హెయిర్ అంకుల్కి ఎలా ఉంటుందో హెయిర్ అలాగే సేమ్ ఆయన రియలిస్టిక్గా న్యాచురల్గా అయిపోతుంది అనమాట. దీన్ని క్లిప్పింగ్ అంటారనమాట. క్లిప్పింగ్.
ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫస్ట్ ఎలాగున్నాడు, ఇప్పుడు ఎలాగ మారిపోయాడు, హీరో లెక్క మారిపోయాడు. సో అందుకే మీరు కూడా ఎంచుకోండి ఆర్కే హెయిర్ స్టూడియో అనమాట. ఖచ్చితంగా సూపర్గా విజిట్ చేయండి. సో ఎలాంటి బట్టతలనైనా వెంట్రుకలు రాకుండా బాధపడడం అయినా కూడా ఇలాగ మార్చేస్తారు మన ఆర్కే హెయిర్ స్టూడియో. ఖచ్చితంగా మీరు కూడా మనస్ఫూర్తిగా వస్తారని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆర్కే హెయిర్ స్టూడియో రండి. బట్టతలో ఉన్న వాళ్ళకి సరికొత్త అవకాశం రండి, పెట్టేసుకుని నాలాగా ఒక హీరోగా మారండి. బాయ్.